హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది కడుపు కొడుతున్నారో మీకు తెలియట్లేదు. వాళ్ళ ఉసురు తగిలేస్తుంది అని మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు ఓజీ సక్సెస్ మీట్ లో. మరి ఈ రోజు మీ మొహం చూసి ఈ కూటమికి ఓట్లు వేసి గెలిపించిన ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర జనాలకి మీ కూటమి నాయకులు నాణ్యత లేని లిక్కర్ ని తయారు చేసి వాళ్ళకి అమ్మి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతుంటే మరి ఈ రోజు ఈ కూటమి నాయకుల్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ప్రశ్నించడానికే కదా మీరు జనసేన పార్టీ పెట్టింది. ఏమీ చెయ్యని జగనన్న మీదనే మీరు తెగ ఊగిపోతూ రచ్చ రచ్చ చేసి నానా యాగి చేశారు కదా. మరి ఈ రోజు పబ్లిక్ గా ఇన్ని చోట్ల లిక్కర్ స్కామ్ అనేది బయటపడింది. రారా ఈ రోజు జుట్టు లూపుకుంటూ తల ఊపుకుంటూ మీ ఒళ్ళు నూపుకుంటూ నోరు పడిపోయిందా మీకు? ఈ రోజు ఎందుకు వచ్చి ఈ కూటమిని ఎదిరించలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు? మీలాంటి వాళ్ళకి ఎందుకండి పాలిటిక్స్? పోయి సినిమాలు చేసుకోక మీ సినిమాకి 200 మంది పనిచేస్తారా? మీ సినిమా 200 కోట్ల బడ్జెట్ ఉంటుందా పవన్ కళ్యాణ్? మరి దానికే మీరు సినిమా వాళ్ళ పొట్ల కొట్టకండి, వాళ్ళ ఉసురు తగలుతాది, అది ఇదని మాట్లాడుతున్నారు కదా. మరి మీకు ఓటు వేసి గెలిపించిన ఈ ప్రజల ఉసురు మీకు, మీ కూటమి నాయకులకి ఎన్ని రకాలుగా తగలాలి పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజు ఈ కల్తీ లిక్కర్ బయటపడిందనేది ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ గారు. మీరిచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా? ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో లబ్ధి పొందిన వాళ్ళకి ఈ రోజు మీ కూటమి గవర్నమెంట్ లో లబ్ధి పొందలేని వాళ్ళ ఉసురు కూడా మీకు తగులుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో సుగాలి ప్రీతి కేసుని మీరు ఎంత హైలైట్ చేసి మాట్లాడారో ఒక్కసారి పనుకొని ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు. అదే ఈ రోజు మీ కూటమి గవర్నమెంట్ వస్తే సుగాలి ప్రీతి కేసు ఊసే లేదు ఈ రోజు. పైగా మీ పార్టీ నాయకుల ద్వారానే ఆమె మీద ఎదురుదాడి చేయించడం మీకేమన్నా న్యాయంగా ఉందా పవన్ కళ్యాణ్ గారు? పైగా ఓజీ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడతారు, మా కష్టాలు ఎవరికి తెలియదు అని మాట్లాడతారు. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ బ్యాడ్ గా రివ్యూస్ పెట్టద్దు అంటున్నారు. మరి దీన్ని స్టార్ట్ చేసింది ఎవరండి? మీరు కాదు. మీరే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మీ సినిమాలకి రేట్లు పెంచకపోతే మీ సినిమాల్ని యూట్యూబ్ లో వదులుకుంటారు, సినిమా హాల్లో పెట్టను, రిలీజ్ చెయ్యను అని మాట్లాడారు. మీ సినిమాలకి 1000 రూపాయల నుంచి 1400, 1500, 3000 రూపాయలు టికెట్లు పెట్టుకుంటే ఎవరొచ్చి చూస్తారండి? మీ సినిమా ఎలా సక్సెస్ అవుతుంది? మీకు మీరుగా చేసుకున్న దానికి సోషల్ మీడియాని బ్లేమ్ చేసి మాట్లాడతారేంటి? సోషల్ మీడియా ఏదో మీ మీద కావాలనే ఖర్చు కట్టుకొని చెప్పినట్టు దీన్ని కూడా మీకు అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నారా? మీకు ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటైపోయినట్టుంది పవన్ కళ్యాణ్ గారు. మీరు రాజకీయాల్లోకి వచ్చాక కొంచెం మార్చుకోండి అలవాటుని. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక వీడియో చూశాను. ఆ అబ్బాయి అంటాడు, పవన్ కళ్యాణ్ గారు మీ సినిమాకి 1400 రూపాయలు టికెట్ రేటు పెట్టుకున్నారు, మా ప్రాంతంలో కేజీ ఉల్లిగడ్డ 4 రూపాయలు పోతుందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఉల్లిగడ్డ అంటే ఆనియన్ అండ్ ఎర్రగడ్డ అని కూడా అంటారు కొన్ని ప్లేసులలో. మా రాయలసీమ ప్రాంతంలో ఉల్లిగడ్డ అంటే ఆనియన్ అండ్ ఎర్రగడ్డ అని కూడా అంటారు. అంతేకాని జగనన్న ఉల్లిగడ్డ అంటే ఉల్లగడ్డ, పొటాటో ఇది కూడా తెలీదు ఈ సీఎం కన్నా మాట్లాడారు కదా, అది కాదు. ఉల్లిగడ్డ అంటే వేరు, ఉర్లగడ్డ ఈ రెండిటికి తేడాలు తెలుసుకొని మాట్లాడండి మాట్లాడేటోళ్ళు. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఎంత మంది హీరోలు పొట్టగొట్టారో, ఎంత మంది సినిమాలు బ్యాన్ చేయించారో, ఎంత మంది హీరోల సినిమాలు స్టార్ట్ చేస్తే వాళ్ళ అడ్వాన్సులు తిరిగి ఇప్పించేసి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో సినిమా అవకాశాలే రానికుండా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో సినిమా భవిష్యత్తే లేకుండా చేసి వాళ్ళంతట వాళ్ళే సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించింది ఈ మెగా ఫ్యామిలీ అనేది విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అలాగే ఈ మెగా ఫ్యామిలీ పరంగా ఎంతో మంది సినిమా అవకాశాలు కోల్పోయి ఈ రోజు ఏదో ఒక బిజినెస్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సేర పడలేమనేసనని దండం పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా బొచ్చు బోలెడు మంది.
అంత కనికరం లేకుండా మెగా ఫ్యామిలీ ప్రవర్తిస్తే మరి ఈ రోజు వాళ్ళ సినిమాలకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. కాకపోతే మెగా ఫ్యామిలీ సినిమాలకి డిమాండ్ తగ్గింది, జనాలలో ఆదరణ తగ్గింది. అందుకే ఈ రోజు అన్నాతమ్ముళ్ళిద్దరూ డ్రామాలు వేసుకుంటున్నారు. దయచేసి ప్రజలంతా అలర్ట్ గా ఉండాలనేది నా మనవి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. థ్యాంక్ యూ ఆల్.